ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో అండి, నా పేరు వంశీకృష్ణ, మెమరీ కోచ్ అండ్ నేషనల్ రికార్డ్ హోల్డర్. యాక్చువల్గా మనము మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ కోర్సెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మీ అందరు కూడా చాలా వీడియోస్లో చూసి ఉన్నారు. అయితే యాక్చువల్గా మళ్ళీ మా టీమ్కి కాల్ చేసి కొంతమంది అడిగారంట, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, అసలు కోర్స్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, అంటే ఆ కోర్స్లో మేము ఏమేమి నేర్చుకోవచ్చు, ఆ 10 days కోర్స్లో ఏమేమి కంటెంట్ నేర్పిస్తారు సార్ అని చాలామంది కాల్స్ ద్వారా, మెసేజ్ ద్వారా మా టీమ్కి కాల్ చేసి అడిగారట. సో దాని గురించి నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలో మన 10 days కోర్స్ గురించి, అంటే ఆ 10 days కోర్స్లో ఏ టాపిక్స్ నేను కవర్ చేస్తాను, మీరు ఆ 10 days కోర్స్లో ఏమేమి విషయాలు నేర్చుకుంటారు అనే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ప్రతి స్టూడెంట్కి కూడా, ప్రతి పేరెంట్కి, ఇద్దరికి కూడా చాలా అత్యవసరమైన పేరెంటింగ్ ప్లస్ స్టూడెంట్స్కి సంబంధించిన మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్కి సంబంధించిన వర్క్షాప్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చి మెమరీలో, అంటే మెమరీ కోర్స్లో, మెమరీ స్కిల్స్లో మీరు ఫస్ట్ ఏం నేర్చుకుంటారంటే, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. చాలామంది అంటే ఒకరికి మెమరీ పవర్ ఎక్కువ, ఒకరికి మెమరీ పవర్ తక్కువ, ఎక్కువ తక్కువ అలాంటివి ఏమీ ఉండదు. జస్ట్ ట్రైన్డ్ మెమరీ, అన్‌ట్రైన్డ్ మెమరీ. అంటే ట్రైన్డ్ మెమరీ అంటే ఏంటంటే, ఏదైనా మనం చదివే కంటెంట్ ఉంటుందో దాన్ని ఏ పద్ధతిలో నేర్చుకోవాలి, ఏ పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ట్రైన్డ్ మెమరీ. దేన్నైనా సరే ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ఆ విషయాల పట్ల ఆ మెథడ్స్ మీరు తెలుసుకుంటే అది ట్రైన్డ్ మెమరీ. ఒకవేళ మీకు ఆ పద్ధతులు తెలియకపోతే అది అన్‌ట్రైన్డ్ మెమరీ, అంటే జనరల్గా ఉన్నటువంటి మెమరీ. దట్స్ ఇట్. ఓకే. సో దానికి సంబంధించి చాలామంది మా పిల్లలు డల్‌గా ఉన్నారు, వీక్‌గా ఉన్నారు, కాన్సంట్రేషన్ సరిగ్గా పెట్టట్లేదు, ఇదన్నీ అంటున్నారు కదా. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఆ స్కిల్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకున్నటువంటి ఆ మైనస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలో వాళ్ళకి తెలియక మాత్రమే. సో ఈ వీడియోలో నేను మన కోర్స్లో ఏమేమి ఉంటాయో డీటెయిల్గా చెప్తున్నాను, వినండి. ఫస్ట్ వచ్చేసి మన మెమరీలో ఫస్ట్ టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెమరీ. అంటే ఆ మెమరీ స్కిల్స్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని ఎక్కడెక్కడ అప్లై చేయాలి. మన కోర్స్ అనేది ప్రతి స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ నుంచి ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బిజినెస్ మ్యాన్, హౌస్ వైఫ్ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అయ్యే కోర్స్ అనమాట. కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ మెమరీ గురించి తెలుసుకుంటాం. తర్వాత మన బ్రెయిన్ సీక్రెట్స్, అంటే ఎందుకు మూవీస్ బాగా గుర్తుంటాయి, ఎందుకు చదివింది గుర్తుండదు, సో ఆ సీక్రెట్స్ తెలుసుకుంటాం. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ని మనం మళ్ళీ మన స్టడీస్కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది నేను అక్కడ నేర్పిస్తాను. నెక్స్ట్ హౌ టు మెమరైజింగ్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్, ఒక 30-40 వర్డ్స్ రాస్తే ఆ 30-40 వర్డ్స్ని షార్ట్ టైంలో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇక్కడ నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి 100 వర్డ్ సీక్రెట్స్. అంటే ఒక బోర్డ్ మీద ఒక 100 వర్డ్స్ రాస్తే కూడా దాన్ని కూడా అతి తక్కువ టైంలోనే మెమరైజ్ చేసి ఎలా దాన్ని గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని పట్ల నేను నేర్పిస్తాను. అయితే ఈ 100 వర్డ్స్ ఇప్పుడు 10, 20, 30 వర్డ్స్ గుర్తుపెట్టడం, గుర్తుంచుకొని చెప్పడం అది ఓకే, ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. కానీ 100 వర్డ్స్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక అడ్వాన్స్ టెక్నిక్ నేను నేర్పిస్తాను. దాని ద్వారా అవసరమైతే ఈ టెక్నిక్స్ నేర్చుకొని, ఈ టెక్నిక్ ఒక్కటి దాని ద్వారానే మీరు కూడా ఒక సొంతంగా ఒక రికార్డును క్రియేట్ చేయొచ్చు. అంతటికి సంబంధించిన కంటెంట్ నేను మీకు ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు మెమరైజింగ్ లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్. చాలామందికి ఇది ఒక పెద్ద టాస్క్. అంటే లాంగ్ ఆన్సర్స్ ఎట్లా చదవాలి, షార్ట్ ఆన్సర్స్ ఎట్లా చదవాలి. చాలామంది చదువుతారు కానీ 2 days తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా చదివింది మనకు 100% గుర్తుండేలాగా దాన్ని ఎలా చదవాలనేది ఇక్కడ నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెమరైజింగ్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అలాగే కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ కూడా ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చెప్పాలి, వీటి మీద కూడా ఒక రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్స్ ఆఫ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఇది చాలా పవర్ఫుల్ మెథడ్, పవర్ఫుల్ టెక్నిక్ ఇది. దీని ద్వారా చాలామంది విద్యార్థులకి కొన్ని భయాలు ఉంటాయి. అంటే ఈవెన్ ఒక క్లాస్ రూమ్లో ఏదైనా డౌట్ వస్తే కూడా టీచర్ని అడగాలంటే కూడా భయం. ఒక 2-3 ఉన్నప్పుడు, లేదంటే స్కూల్లో స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే కూడా భయం. టీచర్ని ఏదైనా అడగాలంటే కూడా భయం. ఈ మొహమాటం, ఇలాంటి క్వాలిటీస్ వల్ల స్టూడెంట్స్ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళలేరు. సో అలాంటి క్వాలిటీస్ ఒకవేళ మన అంతర్గతంగా ఉంటే దాన్ని మన విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా, అంటే ఎలాంటి భయాలున్నా, కొంతమంది ఎగ్జామ్స్ అంటే భయం, కొంతమంది వాటర్ అంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి బల్లులు అంటే భయం, కొంతమందికి మాట్లాడాలంటే భయం, కొంతమందికి విపరీతంగా కోపం వస్తుంటుంది. సో ఇలాంటి ఏదైనా సరే దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫోనెటిక్ మెథడ్. దీంట్లో ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అంటే ఏదైనా సరే న్యూమరికల్ డేటా, అంటే నంబర్స్ పరంగా ఉన్నటువంటి ఏ డేటా అయినా సరే, అది ఇయర్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా ఉండండి, న్యూమరికల్ డేటాని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫోనెటిక్ మెథడ్ ద్వారా నేను నేర్పిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫన్ వేలో అద్భుతంగా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్. అంటే కొంతమంది ఇంగ్లీష్ రాస్తుంటారు, కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మెమరైజింగ్ పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు మన బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్ అని నేను చెప్తున్నాను.
సరే మరి పిక్చర్ ఉన్న వాటికి పిక్చర్ ఓకే, మరి పిక్చర్ లేని వాటిని కూడా పిక్చర్స్ ఎలా రెడీ చేసుకోవాలి, అలా దాన్ని బేస్ చేసుకొని నేను పీరియాడిక్ టేబుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని ఇక్కడ మీకు మీ అందరికీ కూడా ఆ క్లాస్లో టీచ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ మెథడ్. అంటే చాలామంది బై హార్ట్ చేస్తుంటారు. అంటే ఆ బై హార్ట్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని ఇక్కడ చెప్తాను ఎలా బై హార్ట్ చేయాలి. అంటే బై హార్ట్ అనేది కంప్లీట్గా రాంగ్ మెథడ్ కాదు. ఆ బై హార్ట్లో కొన్నింటిని మాత్రమే మనం బై హార్ట్ చేయాలి, అన్నింటిని బై హార్ట్ చేయకూడదు. ఆ కొన్ని ఏంటి, ఎలా బై హార్ట్ చేయాలనేది అక్కడ నేర్పిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి నిమోనిక్ మెథడ్. అంటే ప్రతిదానికి మనం స్టోరీ క్రియేట్ చేసుకోకుండా ఇంకా తక్కువ టైంలోనే ఎక్కువ డాటాని తక్కువ టైంలో ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడానికి ఈ నిమోనిక్ మెథడ్ యూజ్ అవుతుంది. అంటే ఒక పెద్ద డాటాని చాలా సింప్లిఫై చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి ఈ మెథడ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అందరూ సీఎం, ఏపీ, తెలంగాణ, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్స్, నెక్స్ట్ రాష్ట్రపతులు, వీళ్ళందరి పేర్లను కూడా జస్ట్ 10 సెకండ్స్లోనే ఈవెన్ మీరు ఎవరైనా సరే, పేరెంట్స్, స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా చెప్పే ఒక అద్భుతమైన టెక్నిక్ని నేను రివీల్ చేస్తాను. ఈ టెక్నిక్ని మీరు అప్లై చేసి ఇంకా అలాంటి నేమ్స్ ఏదైనా ఉన్నా, అలాంటి డాటా ఏదైనా ఉన్నా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జుడిషియస్ మెథడ్. అంటే దీన్ని రివిజన్ టెక్నిక్ అంటారు. అంటే చాలామంది చదువుతారు, మర్చిపోతుంటారు ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రివిజన్ కరెక్ట్గా చేయరు. ఆ రివిజన్ ఎలా చేయాలనేది ఈ జుడిషియస్ మెథడ్ ద్వారా నేను నేర్పిస్తాను. నెక్స్ట్ హౌ టు లెర్న్ వొకాబులరీ. అంటే ఇంగ్లీష్లో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కొత్త పదాలని, కొత్త వొకాబులరీ నేర్చుకుంటాలి. సో దాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది ఫన్ వేలో నేర్పిస్తాను ఇక్కడ. చాలా ఫన్ ఉంది. నెక్స్ట్ లింకింగ్ మెథడ్. అంటే కొన్ని తక్కువ ఇన్ఫర్మేషన్ని, కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ని కొన్ని గుర్తుపెట్టుకుంటే కొన్ని స్టోరీ రూపంలోకి క్రియేట్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్కి స్టోరీస్ అంటే కూడా చాలా ఇష్టం. కాబట్టి సో అలాంటి కొంత డాటాని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ మెథడ్లో నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి హౌ టు లెర్న్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇది ప్రతి స్టూడెంట్కి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి జాబ్ హోల్డర్కి కూడా ఇది అవసరమే. అంటే జనరల్ నాలెడ్జ్ని చాలా ఉంటుంది. జీకే అంటే అదొక పెద్ద సముద్రం. సో దాన్ని, కరెంట్ అఫైర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ మెథడ్ చాలా బాగుంటుంది. సో అంటే ప్రతి స్టూడెంట్కి, కాంపిటేటివ్ వాళ్ళకి హెల్ప్ అయ్యే మెథడ్ అది. ఈ మెథడ్ మీరు ఎక్కడున్నా, ఏ డాటా ఉన్నా, అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎలా నేర్చుకోవాలనేది ఇక్కడ నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి 100 నెంబర్స్ డెమో సీక్రెట్. నేను మన సుమన్ టీవీ వీడియోస్లోనే చాలా వీడియోస్లో బోర్డు మీద కొన్ని నెంబర్స్ రాశాను. నెంబర్స్ రాసి దాన్ని జస్ట్ మా యాంకర్ గారు చెప్పినప్పుడు నేను విని జస్ట్ బ్లైండ్ ఫోల్ తోటి నేను మళ్ళీ వాటిని రిపీట్ చేశాను. సో ఆ సీక్రెట్ని కూడా నేను రివీల్ చేయబోతున్నాను. ఆ సీక్రెట్స్ నేను చెప్తున్నాను కదా, ఇప్పటికే 2-3 వీడియోస్లో కూడా పెట్టాను. జస్ట్ 4th, 5th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఆ డెమో చేసి మన వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వీలైతే అవి చూడండి. లేదంటే ప్రతి ఒక్కరు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ డెమోస్ మీరు చూడడం కాదు, మీరే స్వయంగా క్రియేట్ చేస్తే మీ వీడియోస్ని వేరే వాళ్ళు చూసేటట్టుగా మీరు రెడీ ఉండండి. ఎందుకంటే అది ప్రతి ఒక్కరు కూడా చేసే అద్భుతమైన డెమో. అది అసాధ్యమైతే కాదు, కొంచెం ప్రాక్టీస్ తోటి పాసిబుల్. అది క్లాస్లోనే ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు. నేను ఇదే బేస్ చేసుకొని పై వాల్యూని 100 డిజిట్స్ వరకు కూడా చూడకుండా చెప్పాను. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ వన్ సబ్జెక్ట్ వీక్నెస్. ఇది కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉంటారు, కొంతమంది సైన్స్ అంటే వీక్, కొంతమంది ఇంగ్లీష్ అంటే వీక్. అలా ఏదో ఒక రకంగా ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. సో అలా వన్ సబ్జెక్ట్ వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని నేను ఈ మెమరీ కోర్స్లో, అంటే ఓవరాల్గా ఈ మెమరీ కోర్స్లో మీకు 20 టాపిక్స్ని నేను టీచ్ చేస్తాను. ఈ 20 టాపిక్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా మేమే ఇస్తాం మీరు కోర్స్కి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెమరీ కోర్స్ తర్వాత స్పీడ్ రీడింగ్ కోర్స్. అంటే మెమరీ స్కిల్స్లో ఓవరాల్గా మీరు 20 టాపిక్స్ నేర్చుకున్న తర్వాత నేను నెక్స్ట్ స్పీడ్ రీడింగ్ కోర్స్ ఆ 10 డేస్లోనే ఇది కూడా కవర్ చేస్తాను. దీంట్లో ఏమేమి నేర్పిస్తానంటే ఫస్ట్ స్పీడ్ రీడింగ్ ఇంట్రడక్షన్ అండ్ అడ్వాంటేజెస్. అంటే అసలు స్పీడ్ రీడింగ్ అంటే ఏంటి, దానివల్ల మీకు ఎలాంటి లాభాలు ఉన్నాయనే విషయాన్ని క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను అక్కడ. ఫైండ్ అవుట్ యువర్ రీడింగ్ స్పీడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీడింగ్ మీరు ఎంత స్పీడ్తో చదువుతున్నారు, మీరు ఏ రేంజ్లో ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం కనుక్కుంటాము. మీ రీడింగ్ స్పీడ్ని చెక్ చేస్తాం. తర్వాత ఫిజికల్ అండ్ మెంటల్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్పీడ్ రీడింగ్. అంటే మన ఫిజికల్గా అండ్ మెంటల్గా మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి ఈ స్పీడ్ రీడింగ్ చేయాలంటే విషయాల పట్ల అద్భుతమైన టెక్నిక్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది ఆ టెక్నిక్. ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ టెక్నిక్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుడ్ రీడింగ్ హ్యాబిట్స్. మనం స్పీడ్గా చదవకపోవడానికి కొన్ని రీడింగ్ హ్యాబిట్స్ మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. సో ఆ ఎఫెక్ట్ చూపించి మనల్ని ఆపే ఆ బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్ని ఓవర్కమ్ చేస్తే స్పీడ్ రీడింగ్ హ్యాబిట్స్ మనం అద్భుతంగా నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్. అంటే మళ్ళీ దీంట్లో బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, గుడ్ రీడింగ్ హ్యాబిట్స్ నేర్చుకుంటాం. దాంతోపాటు బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్ ఒకవేళ మనకుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాల పట్ల కూడా అక్కడ మనకు ఒక టెక్నిక్ ఉంటుంది. నెక్స్ట్ హౌ టు రీడ్ ఏ బుక్ ఆర్ న్యూస్ పేపర్. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ అంటే దాన్ని మనం ఆ రోజు మొత్తం చదివినా కూడా అయిపోదు, అవునా కదా. సో అలాంటి పెద్ద డాటా ఉంది, దాంట్లో మనకి ఏది ఇంపార్టెంట్, ప్రతి విషయం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ న్యూస్ పేపర్ అంతటిని కూడా
స్పీడ్గా చదవాలంటే ఒక టెక్నిక్ నేర్పిస్తాను నేను మీ అందరికీ కూడా. ఆ టెక్నిక్ ద్వారా ఒక న్యూస్ పేపర్ కావచ్చు, లేదనుకుంటే ఒక పర్సనాలిటీ బుక్ కావచ్చు, ఒక సండే బుక్ కావచ్చు, వాటెవర్ ఏదైనా సరే, ఆ న్యూస్ పేపర్ అయినా సరే, ఏదైనా బుక్ అయినా సరే, ఎంత స్పీడ్గా దాన్ని కవర్ చేయాలనే విషయాన్ని నేను నేర్పిస్తాను. ఈ టెక్నిక్స్ నేర్చుకోవడం వల్ల ఇన్ టైంలో మీ సిలబస్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే తక్కువ టైంలోనే మీ సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయ్యే కంప్లీట్ ఆ టైం టేబుల్ని మీరు అద్భుతంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఐస్ ఫర్ స్పీడ్ రీడింగ్. అంటే చాలామందికి తెలుసు, మనం స్పీడ్గా రీడ్ చేయాలంటే మన ఐస్కి ట్రైనింగ్ కావాలి. ఎందుకంటే మన ఆ ఐ యొక్క విజన్ అనేది కరెక్ట్ ఉన్నప్పుడే మనం స్పీడ్ రీడింగ్ చేయగలుగుతాం. సో దానికి సంబంధించి ఐస్కి ట్రైనింగ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి టాప్ 5 స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్. ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్లో పర్ఫెక్ట్గా 5 ఉంటాయి. అంటే మీరు బేసిక్లో పాటించాల్సింది, మీకు రిజల్ట్ తీసుకొచ్చే టెక్నిక్స్ 5 ఉంటాయి. ఈ 5 స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 10x స్పీడ్లో, అంటే ఇప్పుడు మీరు ఏదైతే స్పీడ్లో ఉన్నారో దానికి 10x స్పీడ్లో మీ యొక్క రీడింగ్ అనేది డెవలప్ అవుతుంది, స్పీడ్గా చదవడం. నేను నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్స్ ఆఫ్ స్పీడ్ రీడింగ్. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, హిడెన్ సీక్రెట్స్. ఆ స్పీడ్ రీడింగ్ వల్ల స్పీడ్ రీడర్స్ ఇప్పటి వరకు కొంతమంది స్పీడ్ రీడర్స్ ఉన్నారు కదా, ఫేమస్ స్పీడ్ రీడర్స్, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ని యూజ్ చేశారనేది, అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా మీకు ఇదే కోర్సులో నేను నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ రీడింగ్ టెస్ట్. ఫైనల్గా ఈ కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీ చేత ఫస్ట్ ఒకసారి స్పీడ్ రీడింగ్ టెస్ట్ చేయిస్తాము. ఇంకా ఫైనల్గా కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి స్పీడ్ రీడింగ్ టెస్ట్ కూడా చేస్తే మీ యొక్క రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు మెమొరీలో 20 టాపిక్స్, ఇక్కడ స్పీడ్ రీడింగ్లో 10 టాపిక్స్. ఓవరాల్గా ఈ 30 టాపిక్స్ని మనం ఆ 10 డేస్లో నేర్చుకోబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. మెమొరీ ఆ 20 మెథడ్కి సంబంధించిన ఒక మాన్యువల్ నేను ఇస్తాను. నెక్స్ట్ ఈ స్పీడ్ రీడింగ్కి సంబంధించిన ఈ 10 టెక్నిక్స్కి సంబంధించిన ఆ వర్క్ బుక్, అంటే అది కూడా ఒక మాన్యువల్. మీకు ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 2 బుక్స్, ఈ 2 మాన్యువల్స్ కూడా మేము మీకు అందిస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి, అంటే మనం ఓవరాల్గా మెమొరీ ప్లస్ స్పీడ్ రీడింగ్తో పాటుగా ఎక్స్ట్రాగా, అంటే నేను చెప్పాను కదా, మెమొరీ వర్క్ బుక్ మేమే ఇస్తాము, అలాగే స్పీడ్ రీడింగ్ వర్క్ బుక్ కూడా మేమే ఇస్తాము. దాని తర్వాత మీరు కోర్స్కి వచ్చినప్పుడు ఈ వర్క్ బుక్స్ అనేది మీకు ఒక జీవితాంతం, అంటే మీరు స్కూల్లో ఉన్నా, లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఒక్కరికి కూడా అది ఎలా పనిచేస్తుందంటే, నేను అంటుంటాను కదా వీడియోలో, ప్రతి దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలని. సేమ్ అలాగే స్టడీస్కి కూడా ఒక అద్భుతమైన మాన్యువల్ లాగా ఆ 2 వర్క్ బుక్స్, అలాగే నేను ఇచ్చే మెటీరియల్, అంటే క్లాస్ రూమ్ చెప్పేటప్పుడు మీరు ఎంటర్ చేసుకుంటారు కదా ఆ నోట్బుక్, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కోర్సు కంప్లీట్గా అకాడమిక్స్ ఎండింగ్లో తీసుకునే కోర్స్ కాదు. అకాడమిక్స్ స్టార్టింగ్ నుంచి ఫోకస్ చేస్తే ఎండింగ్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చే కోర్స్. కాబట్టి జనాలకు చాలామందికి ఇది ఒక అపోహ ఉంటుంది, అంటే ఇలాంటి కోర్సులు ఎగ్జామ్స్ ముందు చూసుకుందాంలే అట్లాంటి ఉంటుంది. ఎగ్జామ్స్ ముందు తీసుకోవాల్సింది కాదు, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటేనే ఎగ్జామ్ ఎండ్ వరకు మీరు ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఉంటుంది ఎగ్జామ్ ఫియర్. అంటే మనం ఆ ఓవరాల్గా మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ కాకుండా ఎక్స్ట్రాగా నేను హౌ టు ఓవర్కమ్ ఎగ్జామ్ ఫియర్, నెక్స్ట్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కొన్ని నేర్పిస్తాను. డైలీ చేయాల్సింది ప్రతి స్టూడెంట్ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాల్సిన బ్రెయిన్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. నెక్స్ట్ హౌ టు ఇంప్రూవ్ ఫోకస్. చాలామంది ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతుంటారు, క్లాస్ రూమ్లో కావచ్చు, లేకుంటే ఇంట్లో కావచ్చు. సో అలా ప్రతి దానికి మనం అలా డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఫోకస్గా ఉండాలనే విషయాల పట్ల నేర్పిస్తాను. ఫైనల్గా ఈ క్లాస్లో 10 డేస్లోనే 1 డే ఖచ్చితంగా పేరెంట్స్కి ఉంటుంది. పేరెంటింగ్ టిప్స్ కూడా అందిస్తాను. దాంట్లో మీరు మీ పిల్లల పట్ల ఎలాంటి మైండ్ సెట్ని కలిగి ఉండాలి, మీ పిల్లల్లో ఎలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేయాలనే విషయాల పట్ల కూడా నేను అక్కడ టీచ్ చేస్తాను. తర్వాత చాలామంది పిల్లలకి పేరెంట్స్ అంటే వాల్యూ ఉండదు. అంటే పేరెంట్స్ ఎన్నో చేస్తుంటారు పిల్లల కోసం, అయినా కూడా పిల్లలు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వరు. పేరెంట్స్ చాలా హర్ట్ అవుతారు. కాబట్టి అలాంటి పిల్లల కోసం పేరెంట్స్ ప్లస్ పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ రోజు క్లాస్ ఉంటుంది. పేరెంట్స్ వాల్యూ అంటే ఏంది, అసలు వాళ్ళకు అంటే వాళ్ళు మీకోసం చేస్తున్న త్యాగం ఏందనేది మీ పిల్లలకి మీరు ఉన్నప్పుడే అందరి ముందు ఈ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ మొబైల్ అడిక్షన్. ఇది ఒక పెద్ద సమస్య. అంటే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఏదైనా అతి సర్వర్త వజ్రేత అంటాం, ఏది ఎక్కువ ఉన్నా ప్రమాదమే. కాబట్టి ఈ మొబైల్ అడిక్షన్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాల పట్ల కూడా నేను అక్కడ నేర్పిస్తాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ కోర్సులో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి జస్ట్ ఈ 10 డేస్ అయిపోయిందా, కోర్స్ అయిపోయిందా, ఇంకా మిగతా విషయాలు సార్ పట్టించుకోరు అనే అపోహ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో అలాంటి మెమరీ ట్రైనింగ్ అంటేనే ఒక 5 డేస్ లేకుంటే 10 డేస్ వీళ్ళు కోర్స్ చెప్పిన తర్వాత వెళ్ళిపోతారు, అలాంటి అపోహ ఉంది. కాబట్టి దయచేసి చెప్తున్నాను, అలాంటి అపోహలు వద్దు. మన కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం వాట్సాప్ గ్రూప్లో అందరం ఉంటాం. మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అందులో అప్లోడ్ చేస్తే నేను కానీ మా టీం కానీ మీకు సపోర్ట్ చేస్తాము. సో ఓవరాల్గా మనం అక్కడ మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్, దాంతోపాటు ఈ బోనస్గా ఈ ఎగ్జామ్ ఫియర్ కానీ, బ్రెయిన్ ఎక్సర్సైజ్ కానీ, ఫోకస్ అండ్ పేరెంటింగ్ టిప్స్, పేరెంట్స్ వాల్యూ, మొబైల్ అడిక్షన్
అండ్ 1 ఇయర్ సపోర్ట్ అనేది కూడా మీ అందరికి కూడా ఎక్స్ట్రా బోనస్గా ఇస్తామన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పేరెంట్ అండ్ స్టూడెంట్కి ఈ ఒక్క కోర్స్లో జాయిన్ అయితే చాలు, మీ కంప్లీట్గా మీ స్కూల్ అండ్ కాలేజ్ అండ్ మీ కాంపిటేటివ్ మీరు ఒక జాబ్ తెచ్చే వరకు కూడా మీకు అనేది ఈ స్టడీ మెటీరియల్ అనేది ఒక అద్భుతమైన మాన్యువల్గా యూజ్ అవుతుంది. మీరు యొక్క కోర్స్లో జాయిన్ అయితే ఇంకా ఎలాంటి కోర్స్లో జాయిన్ అవ్వకుండా ఆటోమేటిక్గా మీకు ఇది లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేలాగా మన టెక్నిక్స్ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి కూడా, అంటే చాలామంది అనుకుంటారు, అరే వీళ్ళు నాకంటే తక్కువ కానీ వీళ్ళు నాకంటే బాగా చదువుతున్నారు, నేను ఎందుకు చదవలేకపోతున్నాను, ఇలా ప్రతి స్టూడెంట్ లోపల తనలో తను ఉంటాడు. లేకపోతే పేరెంట్స్ వాళ్ళందరూ బాగా చదువుతున్నారు, మా పిల్లలు ఎందుకు ఇలా బాగా చదవట్లేదని పేరెంట్స్ పిల్లల మీద బాగా కోప్పడుతుంటారు. కానీ అసలైన విషయం ఏంటంటే పిల్లలకు ఎలా చదవాలో తెలియక వాళ్ళు ఆగిపోతున్నారు. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లల్ని తిట్టకుండా ఇలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కోర్స్ నేర్చుకుంటే ఆ 10 డేస్ ఆ క్లాస్లో చెప్పేది ఏదైతే ఉంటుందో ఆ టైంలోనే మీరు కూడా స్వయంగా ఒక రికార్డ్ క్రియేట్ చేసేయచ్చు. మీరు కూడా టాపర్గా మారే అవకాశం ఉంది. జస్ట్ ఒకటే, ఒక ఆర్డినరీ పర్సన్కి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్కి తేడా ఆ ఎక్స్ట్రా ఏదైతే చేస్తున్నారో, ఎక్స్ట్రా ఏదైతే నేర్చుకుంటున్నారో అంతే తేడా. కాకపోతే వాళ్ళు టాపర్ అవ్వడానికి సంథింగ్ ఎక్స్ట్రా, వీళ్ళు టాపర్ అవ్వలేకపోతున్నారంటే ఆ ఎక్స్ట్రా చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ స్పెషల్ స్కిల్లే మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ అనే విషయాన్ని ప్రతి పేరెంట్ స్టూడెంట్ గుర్తించాలి. ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన అత్యవసరమైన కోర్స్ అని నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 10 డేస్ ఉంటుంది. ఇది జూమ్లో ఉంటుంది, జూమ్ ద్వారా ఆన్లైన్ లైవ్లో ఉంటుంది. నెక్స్ట్ దీని మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ బ్యాచ్ కూడా ఉంటుంది. మార్నింగ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 AM నుంచి 6:30 వరకు ఉంటుంది. ఒకవేళ మాకు స్కూల్ టైం హడావుడిలో ఉంటాం, అంత టైం సెట్ అవ్వదు అనుకుంటే ఈవినింగ్ బ్యాచ్ 6:30 to 8 వరకు కూడా ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైతే విద్యార్థుల సమయం సందర్భం బట్టి 7 to 8:30 కూడా కొన్నిసార్లు కండక్ట్ చేస్తుంటాను. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ 2 బ్యాచెస్ ఉంటాయి. మీకు ఏ బ్యాచ్ కంఫర్ట్ ఉంటే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి దీంతోపాటు నేను ఎవ్రీ సండే కూడా హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ని కండక్ట్ చేస్తాను లైవ్లో. మీరు చాలా అంటే గ్రాఫాలజీ వీడియోస్ కూడా చూసే ఉంటారు నాది. అంటే ఒక హ్యాండ్ రైటింగ్ బట్టి పర్సన్ మనస్తత్వాన్ని ఎలా చెప్పాలనే విషయాల పట్ల కూడా నేను ఓవరాల్గా మీకు ఒక వీడియో కూడా చేశాను, సుమన్ టీవీలోనే ఉంది. ఒకసారి వీలైతే అది కూడా చూడండి. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ రైటింగ్. అంటే ఓవరాల్గా మన కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు, మన మెమరీ పవర్ పెంచుకోవడానికి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ అనేది ఎవ్రీ సండే ఉంటుంది. అది ఆఫ్లైన్ హైదరాబాద్ బంజారా హిల్స్లోనే జరుగుతుంది. నెక్స్ట్ దాని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి 4:30 వరకు ఆఫ్లైన్లో, అంటే ఇక్కడ ఆఫీస్లోనే జరుగుతుంది. చాలా అద్భుతమైన వర్క్షాప్. ఆ 1 డే మీరు నా దగ్గర టైం ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ టెక్నిక్స్ ఫాలో అయితే మీ హ్యాండ్ రైటింగ్ వితిన్ 1 or 2 డేస్లోనే చేంజ్ అవుతుంది. సో ఇది నేను కండక్ట్ చేసే కోర్సెస్. మీకు ఒకవేళ మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ కోర్స్ కావాలన్నా, లేదు హ్యాండ్ రైటింగ్ కోర్స్లో నేను జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్కూల్స్ ఆర్ కాలేజెస్లో ఓన్లీ టీచర్స్ వరకు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటారు. కొన్ని అలాంటి వాళ్ళకి కూడా స్పెషల్గా ట్రైనింగ్ ఉంటుంది. లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు 10 డేస్ మాకు అంత సమయం లేదు అంటే ఆఫ్లైన్లో కూడా మన క్లాసెస్ కండక్ట్ చేయబడుతుంది. లేదు స్పెషల్ 1-to-1 ట్రైనింగ్ కూడా అందిస్తాం. అంటే ఆఫ్లైన్లో వీలైతే ఒక 2 డేస్ ఆఫ్లైన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్కి సంబంధించిన కోర్స్ 2 డేస్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ ఆన్లైన్లో కూడా మీకు హెల్ప్ ఉంటుంది. స్టూడెంట్స్కి ఆఫ్లైన్లో వచ్చి వినాలనుకున్నా, లేదనుకుంటే కాంపిటేటివ్ వాళ్ళు ఆఫ్లైన్లో వచ్చి వినాలనుకున్నా కూడా 2 డేస్ ఆన్లైన్లో ఉంటుంది, 2 డేస్ ఆఫ్లైన్లో. అంటే ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్కి రావాల్సి ఉంటుంది, అంటే హైదరాబాద్ బంజారా హిల్స్కి రావాల్సి ఉంటుంది. ఆ 2 డేస్ ఆఫ్లైన్లోనే ఉంటుంది, అంటే లైవ్లో నేను లైవ్లో ఉంటాము. దాని తర్వాత మీకు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్లో జూమ్ ద్వారా మళ్ళీ 2 డేస్ నేను ఎక్స్ట్రా క్లాస్ మీకు తీసుకుంటాను. ఒకవేళ ఎవరికైనా పర్సనల్గా ట్రైనింగ్, అంటే జనాల మధ్యలో ఉంటే మా పిల్లలు కొంచెం అంత బాగా తీసుకోలేరు, వాళ్ళకి పర్సనల్గా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఈ పర్సనల్ ట్రైనింగ్ 1-to-1 కూడా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కూడా కండక్ట్ చేస్తాము. సో మీ స్కూల్లో కూడా ఒకవేళ మీ టీచర్స్కి ట్రైనింగ్ అన్నా కూడా ఓకే, లేదు అంటే మీ స్కూల్లో స్టూడెంట్స్కే ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయించాలి అనుకుంటే కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తాయి. సో డోంట్ మిస్ దీస్ ఆపర్చునిటీస్. ఎందుకంటే మన క్లాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటాయి. అంటే ప్రతి నెలలో కూడా ఇలాంటి క్లాసెస్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు క్లాసెస్ ఉంటాయనే విషయాల పట్ల మీకు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతుంది కదా నెంబర్, మా టీంకి కాల్ చేయండి, వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఓకేనా? మళ్ళీ కలుద్దాం జూమ్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ. జై హింద్.